అందరికీ నమస్కారం. ఆకలి ఎంతవారినైనా విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. ఇది మంచిది కాదు అని తెలియచెప్పడమే ఈ భిక్ష పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠాన్ని కవి సార్వభౌముడు అయినటువంటి శ్రీనాథుడు రచించాడు. ఒక రోజున కాశీ విశ్వనాథుడికి వ్యాసుడిని పరీక్షించాలన్న సంకల్పం కలిగింది. వేద విభజన చేసి పంచమ వేదంగా మహాభారతాన్ని రచించి అష్టాదశ పురాణాలను రచించిన బ్రహ్మజ్ఞాని వేదవ్యాసుడు. ఒకరోజు వ్యాస మహర్షి శిష్యులతో కలిసి కాశీనగరంలోని బ్రాహ్మణ వీధిలో భిక్ష కోసం ఇల్లిల్లు తిరగసాగాడు. కానీ ఆ కాశీ విశ్వనాథుని మహిమ వల్ల ఎవరు కూడా భిక్ష వేయడం లేదు. ఒక ఇల్లాలు వండుతున్నాం అన్నది, మరొక స్త్రీ మళ్ళీ రండి అన్నది, ఇంకొకరు ఈరోజు దైవ కార్యంలో ఉన్నాను అని చెప్పింది, వేరొకరు అసలు తలుపులే తెరవడం లేదు. అసలు ఈ కాశీనగరంలోని స్త్రీలకి ఈరోజు ఏం జరిగింది అని ఆలోచిస్తూ గతంలో భిక్షార్థమై వచ్చిన వారికి వాళ్ళు ఏ రకంగా భిక్ష వేసేవారో అని ఆలోచిస్తూ ఆవు పేడతో చక్కగా అలికి 4 అంచులు కలిసేటట్టు ముగ్గు పెట్టి వచ్చిన అతిథిని దాని మధ్యలో నిలబెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళని శుభ్రంగా కడిగిన బంగారు కరిటతో అన్నం మీద నెయ్యి వేసి పండ్లు, పరమాన్నం, పిండి వంటలు చేర్చి భక్తి విశ్వాసాలతో భిక్ష సమర్పించేవారు. అటువంటి పుణ్యస్త్రీలున్న ఈ నేలలో ఒక్కరైనా భిక్ష సమర్పించడం లేదే అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు వ్యాసుడు. ఈరోజు ఉదయమే లేచి ఏ పాపిష్టివాని ముఖం చూశానో అని అనుకున్నాడు వ్యాసుడు. సరే, ఇక ఈ భిక్షాటనం మాని ఈ రోజుకు ఉపవాసమే చేస్తాం. సూర్యుడు అస్తమిస్తున్నాడు, రేపైనా మనకి ఖచ్చితంగా భిక్ష దొరుకుతుంది అని ఆశతో వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి శిష్యులతో మఠంలో గడిపి మరునాడు యథావిధిగా మధ్యాహ్న సమయానికి భిక్ష కోసం కాశీనగరంలోని విప్రవాటికలికి వచ్చారు. కానీ మొదటి రోజులాగే విశ్వనాథుని మాయ వల్ల ఏ ఇల్లాలు కూడా భిక్ష పెట్టడం లేదు. దాంతో బాధపడి కోపంతో భిక్షాపాత్రను ముక్కలు ముక్కలయ్యేటట్లు నడి వీధిలో విసిరి కొట్టి ఆవేశంతో ఈ కాశీపట్టణంలో నివసించే వారికి 3 తరాల దాకా ధనం, విద్య, మోక్షం లేకుండగాక అని శపించబోతూ ఉన్న సమయంలో ఒక బ్రాహ్మణ మందిరపు వాకిట సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవియే సామాన్యమైన స్త్రీ వేషంలో వచ్చింది. వేద పురాణ శాస్త్రాలు నిర్దేశించే జ్ఞానస్వరూపిణి ఆ ముత్తైదువ కాశీనగరం అనే స్వర్ణపీఠ శిఖరాన్ని అధిరోహించి ఉన్న ఆ ఆదిశక్తి చేతికి ధరించిన రత్న కంకణాలు గల్లు గల్లు అనేటట్లు అదరంతో చెయ్యి ఊపుతూ ఓ మునీంద్ర ఇటురా అని పిలిచింది. గొంతు దాకా తినకడానికి మాధుకర భిక్ష లేదని ఇంతగా చిందులేస్తున్నావు కదా, ఇది నీకు మంచిదేనా? బాగున్నది. నిజంగా నువ్వు శాంత స్వభావుడివేనా? పిడికెడు వరిగింజలతో కాలం విల్లేబుచ్చేవారు, శాకాహారంతో దుంపలతో సరిపెట్టుకునేవాళ్ళు, రోళ్ల వద్ద చెదిరిపడ్డ బియ్యం ఏరుకొని జీవనం సాగించే మునులు నీకంటే తెలివి తక్కువ వాళ్ళ? ఓ మునివర్య, ఉన్న ఊరు కన్న తల్లితో సమానం అనే నీతి నీకు తెలియదా? అంతకంటే సాక్షాత్తు శివుని భార్య అయిన అన్నపూర్ణదేవి ఉన్నటువంటి ఈ కాశీనగరం మీద నువ్వు శాపం ఇయ్యడానికి ఉంటావా? అది నీకు తగదు అని మందలించింది పార్వతీదేవి. ఆకలితో ఉన్నావు కాబట్టి నిన్ను ఈ సమయంలో ఎక్కువగా బాధ పెట్టడం
మా వంటి గృహిణులకు మంచిది కాదు. మా ఇంటికి భోజనానికి రా, తిని కూర్చున్న తర్వాత నీతో కొన్ని మాటలు మాట్లాడతా అని ఆ మహాస్వాధ్విని అన్నది. దానికి వ్యాసుడు పశ్చాత్తాపంతో, తల్లి, సూర్యుడు అస్తమిస్తున్నాడు. నేనే కాదు, నాతో పాటు ఎంతోమంది శిష్యులు ఉన్నారు. శిష్యులతో కలిసి భుజించాలనే నా వ్రతం విడిచిపెట్టి మీ ఇంట నేనొక్కడినే భుజించలేను. ఈరోజు నిన్నటికి మరునాడే కదా అని వేదవ్యాసుడు పలకగా ఆ స్త్రీ నవ్వి, సరే మునీంద్ర, విశ్వనాథుని దయ వల్ల ఎంతమంది అతిథులు వచ్చినా ఆ ఏర్పాటు నేను చేయగలను. వెళ్ళి నీ శిష్యులని తీసుకొనిరా అన్నది. అప్పుడు ఆ వేదవ్యాసుడు సరే మహాప్రసాదం అని శిష్యులను తీసుకెళ్ళి గంగానదిలో స్నానం ఆచమనాదులు పూర్తి గావించుకొని తిరిగి వస్తూ ఉండగా ఆ ఇల్లాలు వాళ్లకు ఎదురెళ్ళి ఆహ్వానించింది. శిష్యులతో వ్యాసుడు భోజనశాలలో కూర్చున్నాడు. అప్పుడు ఆమె వడ్డన సాగించింది. ధన్యవాదాలు.